శ్రీ పరాభవనామ సంవత్సర కందాయ ఫలాలు, ఆదాయ వ్యయాలు, రాజపూత్యావమానాల విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ కందాయ ఫలాలు తెలిసే ముందు ఏ కందాయం లేకపోతే ఏ దోషం ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే మహద్భయం, అంత్యశూన్యే భవేద్ధాని, త్రిశూన్యే నిష్ఫలం భవేత్ అని. మొదటి కందాయం లేకపోతే మొదటి 4 నెలలు ఆరోగ్యం సరిగ్గా ఉండదు. మధ్యశూన్యే మహద్భయం, మధ్యకందాయం ఏంటంటే మధ్య 4 నెలలు భయమైనటువంటి వాతావరణం ఉంటారు. కాస్త భయంతో కూడుకున్నటువంటి మనస్సుతో ఉంటారు. అంత్యశూన్యే భవేద్ధాని, కడపటి కందాయం లేదంటే ఫలితం తక్కువగా ఉంటుంది. త్రిశూన్య నిష్ఫలం భవేతని, 3 కందాయాలు లేనప్పుడు ఏం ఫలితాంశం ఉండదని దానికి అర్థం. ఇకపోతే కందాయ ఫలాలకు వచ్చినప్పుడు అశ్విని నక్షత్రం చూ, చే, చో, లా అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి 3 కందాయాలు ఉంది. భరణి నక్షత్రం లీ, లు, లే, లో అనేటువంటి అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి మధ్య కందాయం లేదు. కృత్తికా నక్షత్రం ఆ, ఈ, ఊ, ఏ అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. దీనికి కడపటి కందాయం లేదు. రోహిణీ నక్షత్రం ఓ, వా, వి, వు అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. దీనికి 3 కందాయాలు ఉంది. మృగశిర నక్షత్రం వే, ఓ, కా, కి అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి మొదటి 2 కందాయాలు లేదు. ఆర్ద్ర నక్షత్రం కు, ఖ, జ్ఞ, ఛ అనే అక్షరాలు వస్తాయి. వీరికి 3 కందాయాలు ఉంది. తర్వాత పునర్వసు నక్షత్రం కే, కో, హ, హి అనే అక్షరాలు వస్తాయి. వీరికి 3 కందాయాలు ఉంది. తర్వాత పుష్యమి నక్షత్రం హు, హే, హో, డ అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి కడపటి 2 కందాయాలు లేదు. ఆశ్లేష నక్షత్రం వీరికి డి, డు, టే, డో అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి 3 కందాయాలు ఉంది. తర్వాత మఖా నక్షత్రం మా, మీ, ము, మే అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి 3 కందాయాలు ఉంది. పుబ్బా నక్షత్రం మో, టా, టీ, టు అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి మధ్య కందాయం లేదు. ఉత్తరా నక్షత్రం టే, టో, పా, పి అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి 3 కందాయాలు ఉంది. హస్త నక్షత్రం పు, ష, న, డ అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి మొదటి కందాయం, కడపటి కందాయం లేదు. చిత్తా నక్షత్రం పే, పో, రా, రి అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి మధ్య కందాయం లేదు. స్వాతి నక్షత్రం రు, రే, రో, త అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి 3 కందాయాలు ఉంది. విశాఖ నక్షత్రం తీ, తు, తే, తో అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి 3 కందాయాలు ఉంది. అనురాధ నక్షత్రం నా, నీ, ను, నే అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి మధ్య కందాయం లేదు. జ్యేష్ఠ నక్షత్రం నో, యా, ఈ, యు అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి కడపటి కందాయం లేదు. మూలా నక్షత్రం ఏ, యో, బా, బి అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి 3 కందాయాలు ఉంది. పూర్వాషాఢ నక్షత్రం భూ, ద, భ, డ అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి మధ్య కందాయం లేదు. ఉత్తరాషాఢ నక్షత్రం బే, బో, జ, జి అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి మొదటి కందాయం లేదు. శ్రవణ నక్షత్రం శనివారం ష, సి, సు, సే, సో అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి 3 కందాయాలు ఉంది. ధనిష్ఠ నక్షత్రం గా, గి, గు, గే అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి మొదటి కందాయం మాత్రం ఉంది. తర్వాత 2 కందాయాలు లేదు. శతభిష నక్షత్రం
గో, సా, సి, సు అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి 3 కందాయాలు ఉంది. పూర్వాభాద్ర నక్షత్రం వీరికి సే, సో, దా, ది అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. 3 కందాయాలు ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం దు, షం, ఛ, ధ అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి మధ్య కందాయం లేదు. మొదటి కందాయం కడపటి కందాయం ఉంది. తర్వాత రేవతి నక్షత్రం దే, దో, చ, చి అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది. వీరికి 3 కందాయాలు ఉంది. తర్వాత ఆదాయం వ్యయాలకు వచ్చినప్పుడు మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. ధనుసు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. మీన రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. అదేవిధంగా రాజపూజ్యం అవమానం విషయానికి వచ్చినప్పుడు మేషరాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 7. కన్యారాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 3. తులారాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 6. ధనుసు రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 6. మకర రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 2. మీన రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 2. అయితే ఈ ఆదాయం వ్యయం విషయంకి వచ్చినప్పుడు ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువ వచ్చిందంటే దాన్ని కాస్త పాజిటివ్గా తీసుకుంటే గృహ నిర్మాణాల్లో ఆస్తులు కొనుగోలు చేయడము, స్థిరాస్తి పెంచుకోవడము, శుభకార్యాలు జరిగినప్పుడు ఇట్లా జరిగినప్పుడు కూడా వ్యయాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ఎవరు కానీ దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ సంవత్సరం ఎవరి పరిస్థితిలో వారు ఉండడం మంచిది. వేరే వారికి హితబోధ చేయడం, వేరే వారి విషయంలో జోక్యం చేసుకోవడం లాంటివి చేస్తే పరాభవం తప్పదు. కాబట్టి అయినంత వరకు వారి వారి పరిధిలో వారు ఉంటూ ఈ సంవత్సరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కృపచేత, ప్రసన్నవాది నంజుండేశ్వర స్వామి కృపచేత, జగద్గురువుల యొక్క కృపచేత అందరూ సుభిక్షంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాం.